మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఇటు ఫారెస్ట్ క్లియరెన్స్ వచ్చింది. వేసిన పైపులు వీకపోయిండు కానీ ఈయన బదనాం చేసిండు మనని. ఈయన బదనాం చేసిండు అని చెప్పి ఆమె అంటుంది. సీఎం గారిని కలిసాక ఆయన ఏం చెప్పారు సార్? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఇటు ఫారెస్ట్ క్లియరెన్స్ వచ్చింది. చిన్నెర సాడి నుండి ఇల్లెందు దాకా ఏపలగడ్డ గ్రామం అనేటువంటిది ఉంది. ఆడి దాకా పైప్ లైన్ వేసుకొచ్చారు. వేసిన పైపులు వీకపోయిండు కానీ ఆ పైపులతోటి నీళ్ళు ఇక్కడ రావడానికి ప్రయత్నం చేయలే. ఇలా రీడిజైన్ పేరుతోటి అటు తావకపోతాడు. అటు ఫారెస్ట్ ఉంది, దానికి ఫారెస్ట్ క్లియరెన్స్ ఎక్కడిది? అటు కానీ ఇటు కానీ ఇది ఫస్ట్ ఫేసు, అటుది సెకండ్ ఫేస్. రాజశేఖర రెడ్డి గారి డిజైన్ ప్రకారంగా ఆ సెకండ్ ఫేసు పని చేసుకుంటూ పోతాడు. ఈ ఫస్ట్ ఫేస్ని వదిలేసిండు. ఆయన మొత్తం కూడా కుట్రబాజీ పద్ధతులే వ్యవహరిస్తున్నాడు. నీళ్ళు అటు తీసుకోవాలి కానీ ఇటు రావడానికి లేదు. అట్లా ఈ ఫారెస్ట్ క్లియరెన్స్ అనే విషయానికి వస్తే రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లోనే ఫారెస్ట్ క్లియరెన్స్ వచ్చి ఉంది. ఫారెస్ట్ క్లియరెన్స్ లేకుండా పైపులు వేయటం కుదరదు కదా. పైపులు ఎట్టేశారు. వేసిన పైపులు బీక్కపోయి ఇప్పుడు ఈ కథలు చెప్తున్నారు. అందుకనే మొన్న ఈ ఇల్లెందు సంగతి ఏంటి, ఆ గోదావరి నీళ్ళు ఇల్లెందు కొత్తగా రావని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి నేను 5-6 సార్లు అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి అధికారులు ఆయన్ని కలవటానికి అవకాశం కల్పించలే. అందుకని నేను మొన్న లాస్ట్ సారి జరిగింది ఏంటంటే, ఆయన ఇంట్లో నుంచి బయటికి వెళ్తేప్పుడు ఆయన నాకు తెలుసు, నేను ఆయనకు తెలుసు. కారులో పోతాను చూస్తాడేమో, ఆగుతాడేమో అని చెప్పి ఆయన ఇంటి దగ్గర రోడ్డు మీద ఉన్నప్పుడు నేను అక్కడ నిలబడి ఉన్నది. ఎవరో మొత్తానికి ఫోటో తీసిండ్రు, మ్యాటర్తో పాటు పెట్టేసిండ్రు. నేను మళ్ళీ ఇక ఈయన వెళ్ళిపోయింది కదా, ఇంకేం చేస్తాం పోదాం అని మేము బయలుదేరినాం. మళ్ళా ఇల్లెందు రావటానికి మీలాంటి వాళ్ళందరూ ఫోన్లు వేయటం మొదలుపెట్టారు. ఏంటి 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 అని. మేము వస్తానో ఉండండి అంటే నేను హైదరాబాద్ దాటి వచ్చేసా. నేను వెళ్ళిపోతున్నాను, ఇంకా మీకు ఇప్పుడు ఏడగలుగుతా కలవని చెప్పి వచ్చిన. ఏదైతే మొత్తానికి వాళ్ళు ఏం చేసారు, ఈ టీవీలలో కాకుండా ఈ ఫోన్లల్లో మొత్తం ప్రచారం మొదలుపెట్టారు. అది చాలామంది మేధావులు కూడా ఏంటి ఒక ప్రజాప్రతినిధిగా ఆయన వస్తే ఆయనకి టైం ఇవ్వటానికి ఏంది, ఆయనతో మాట్లాడటానికి ఏంది, ఆయన ఏమడుగుతుందో వినేదానికి ఏంది అని చెప్పి చాలామంది కామెంట్స్ పెట్టారు. ఏదైతే నేను మళ్ళా కలవటానికి పోయాను. కలవటానికి పోయి ఆయన దగ్గర ఉండే అధికారులను అడిగితే వాళ్ళు ఇంకా కూడా ఇవాళ కుదరదు సార్, ఇవాళ వీలు పడదు సార్ అంటున్నారు. నేను అప్పుడు వేం నరేందర్ రెడ్డి అని ఆయన దగ్గర ఉండే సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఆయన్ని పట్టుకుంటే ఆయన నెంబర్ పెట్టుకొని తీసుకుపోయిండు, అసెంబ్లీలో కల్పించిండు. ఆ రోజు ఆయన చెప్పింది ఏంటి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మినిస్టరు పక్కనే ఉన్నాడు, ఆయనతోటి చెప్తాడు, ఇదేంటో ఒకసారి పరిశీలన చేయండి. అక్కడ మీటింగ్ ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరితోటి, ఆడ పనిచేసే డిపార్ట్మెంట్ తోటి ఆ డిజైన్ ఏందో, దానికి సంబంధించిన పరిస్థితి ఏందో ఒకసారి సమావేశం చేసి ఫైల్ పెట్టండి, ఆలోచిద్దామని చెప్పి ఆయనకు చెప్పిండు. ఆయనకు చెప్పిన తర్వాత మేము వచ్చేటప్పుడు ఆయనకు చెప్తున్నటువంటి క్రమంలోనే సీతక్క ఉంది మంత్రిగా, మన కోరం కనకయ్య గారు ఉన్నాడు. వీళ్ళిద్దరూ వచ్చి ఇదే ఏజెన్సీ ప్రాంతం నుంచి గోదావరి పోతుంది, ఈ గోదావరి నీళ్ళని ఈ ప్రజలకి ఎటందుకి
ప్రయత్నం చేయాలని చెప్తారేమో, నాకు సపోర్టుగా మాట్లాడతారేమో నేను అనుకుంటే, ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ మినిస్టర్కి చెప్తుండు కదా, ఇది పరిశీలన చేయండి, దీనికి సంబంధించిన విషయంలో మీటింగ్ పెట్టండి, సమావేశం ఏర్పాటు చేయండి అని. చేయండి చేయండి, నేను వచ్చే రావటం అంటాను, చేయండి చేయండి, పోయి డబ్బా కొట్టుకుంటాడు ఆయన అని మాట్లాడుతాడు. ఆ సీతకు వచ్చి ఈయన బదనాం చేసిండు మనని, ఈయన బదనాం చేసిండు అని చెప్పి ఆమె అంటుంది. నేను ఆమెకు ఈయనకి ఇద్దరికి చెప్పిన, పైపులు ఎత్తకపోతా అంటే నువ్వు అప్పుడు ఎమ్మెల్యేవు మాట్లాడలేదు, బదనాం చేసినట్టుగా నేను ఏం బదనాం చేయలే, ఒకవేళ బదనాం చేయాల్సి వస్తే బదనాం చేస్తూనే ఉంటాను, నేను నా పనే అది, మిమ్మల్ని బదనాం చేయకపోతే ఇంకెవరిని చేయాలి, మేము బదనాం చేసే పాత్ర మాది, మీరు బదనాం కావాల్సిన పాత్ర మీది అని చెప్పి ఆమెతో అన్నా. బయటకు వచ్చినాం. మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సమావేశం ఏర్పాటు చేసిండు. యాడ చేసిండు? హైదరాబాద్లో చేసిండు. ఎవరిని పిలిచిండు? ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి హైయర్ ఆఫీసర్స్ని పిలిచిండు. పొలిటికల్ పార్టీలను పిలవలే, ఎమ్మెల్యేలని పిలవలే. నన్ను ఒకరిని ఫోన్ చేస్తే నేను పోయిన తర్వాత వాళ్ళు అటు పని చేసుకుంటూ పోతారు కదా, తుమ్మల నాగేశ్వరరావు ఊరికి వెళ్ళి తీసిపోయే కాలువ పని, అది ఎంతవరకు వచ్చింది, ఎంత ఖర్చు అయింది, ఇంకేం చేయాలా, ఇది మాట్లాడతారు. సార్ నన్ను ఎందుకు పిలిచారు అని అంటే, అదే మీ గోదావరి నీళ్ళ విషయం మాట్లాడతాను. గోదావరి నీళ్ళ విషయం ఇల్లు ఎందుకు రావాల్సిన విషయం, జరిగిన పని కోసం మాట్లాడింది అది ఎట్ట సార్, ఏంటో మాకు అర్థం కావట్లేదు అంటే, ఒక అధికారి లేచి అటు నుంచే ఇటు వస్తాయండి అని అంటున్నాడు. ఎట్టొతో చెప్పమని నేను అడిగా. ఎట్టొతో చెప్పానంటే ఆడ గుట్టని రంధ్రం చేసుకొని రావాలట, ఆ నుంచి లలితాపురం చెరువు నుంచి మళ్ళా రోళ్లపాడు చెరువు అట. ఎట్లయితే అనుకుంటారు ఏంది మంత్రి గారు, చిన్నపిల్లలకు చెప్తారో లేకపోతే మాటలు రాని తెలివి తక్కువలకు చెప్తారో తెలియదు, కానీ ఇదంతా కూడా అయ్యే పని కాదు. ఆల్రెడీ పైపులు వేసుకొచ్చిన ఏరియా, పైపులు వేసుకొచ్చిన డిజైన్ ఉంది, పైపుల్ని పీక్కపోయారు కానీ చేయలేదంటే తుమ్మల నాగేశ్వరరావు ఫారెస్ట్ క్లియరెన్స్ లేదు అని అన్నాడు. ఆయన ఉన్నాడు మంత్రిగా. తుమ్మల నాగేశ్వరరావు గారు, శ్రీనివాసరెడ్డి, బట్టి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళు ఉన్నారు. తుమ్మల నాగేశ్వరరావు అన్నాడు ఫారెస్ట్ క్లియరెన్స్ లేదు అని. ఫారెస్ట్ క్లియరెన్స్ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లోనే వచ్చింది. ఫారెస్ట్ క్లియరెన్స్ ఉంది కాబట్టే పైపులు వేసుకొచ్చారు. వేసిన పైపులు ఎత్తకపోయారు. ఎందుకు ఎత్తకపోయారో తెలియదు. నువ్వు అటు నుంచి ఇటు నీళ్ళు ఎట్టొస్తాయి అనుకుంటున్నావు. ఆ పరిసరాలు కానీ ఆ ప్రాంతం కానీ తెలిసినటువంటి వాళ్ళు ఇట్లా మాట్లాడటం కరెక్ట్ కాదు. రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో ఏ డిజైన్ అవుతుందో ఆ డిజైనే ఇల్లెందుకు నీళ్ళు రావటానికి, ఇల్లెందుకు నీళ్ళు వచ్చినాయంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తం కూడా పారకం అవుద్ది అని చెప్పి నేనంటే వాళ్ళు ఏం మాట్లాడలేకపోయారు అధికారులు. ఎప్పుడు జరిగింది సార్ ఇది? మళ్ళీ ఈ సమావేశం ఎప్పుడు జరిగింది? 2 నెలలు అవుతుందమ్మా. 2 నెలలు అవుతుంది. నేను మళ్ళా ముఖ్యమంత్రి గారిని కలుస్తా, ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తా, ఏందో ఇదైతే కరెక్ట్ కాదు అని చెప్పాము. మొన్న కోరం కనకయ్య గారి ప్రకటన వచ్చింది. ఇది కాదట కానీ దేవాదుల నుండి పాకాల చెరువు నుండి బయ్యారం చెరువు నుండి ఇల్లెందుకు నీళ్ళు వస్తాయట. ఇటు నుంచి నీళ్ళు అటు పోతాయి కానీ అటు నుంచి నీళ్ళు ఇటు రావు. ఇప్పుడు సెకండ్ ఫేజ్ పద్ధతిలో తుమ్మల నాగేశ్వరరావు తీసుకుపోయే కాలువతోటి మళ్ళీ ఇటు వస్తాయంటే అది ఎట్లా ఇది అంతే. అట్లా మొత్తానికి ఇల్లెందుకు ఈ సమస్య ఒకటి జటిలంగా ఉంది. ఇటు నుంచి రాజశేఖర రెడ్డి గారి డిజైన్ ప్రకారంగా తప్ప ఈ ఇల్లెందుకు నీళ్లు రావు. ఆ దేవాదుల నీళ్ళు రావు, ఈ దుమ్ముగూడెం నీళ్ళు రావు. అందుకని మళ్ళా మేము అఖిలపక్షంగా ముఖ్యమంత్రిని మళ్ళా కలవటానికి ప్రయత్నం చేస్తున్నాం. ఏం చెప్తాడో ఇది పెద్ద ఎత్తుకునే ఆందోళన కార్యక్రమాలు చేయటానికి ప్రయత్నం చేస్తున్నాం.